డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల బహిరంగ సభలు, పత్రికా ప్రతినిధుల సమావేశాలు, పచ్చ మీడియా ఇంటర్వ్యూల ద్వారా సొంత అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సవాలు మీద సవాలు చేస్తున్నారు. మరోవంక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుని అరెస్ట్ అయ్యారు, కస్టడీలో ఉన్నారు. ఈ మహిళామణులు రాజకీయాల్లోనూ వ్యాపారాల్లోనూ రాజకీయ వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారని గర్వించాలా? ఈ ఆడవాళ్ళిద్దరూ బరి తెగించారని ఎసరించాలా? తెలియక తెలుగు ప్రజలు గందరగోళ పడుతున్నారు. ఈ గందరగోళం సామాన్య ప్రజల్లోనే కాదు, రాజకీయ పార్టీల్లోనూ ఉంది, రాజకీయ పరిశీలకుల్లో ఉంది. ఏపీలో షర్మిల ఆర్భాటం కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా? జగన్ పార్టీకి కీడు చేస్తుందా? బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి పరోక్షంగా ప్రయోజనకరంగా ఉంటుందా? టీ కప్పులో తుఫానులా తేలిపోతుందా? తెలంగాణలో శిబిరం పీకేసిన షర్మిల ఆంధ్రాలో కూడా ఎన్నికల రంగంలోకి దిగకుండానే కాంగ్రెస్ జెండా పీకేస్తుందా? నోటా కంటే ఎక్కువ ఓట్లు సంపాదిస్తుందా? పోటీ చేస్తుందా? అసలు ఆమె పార్టీ 175 నియోజకవర్గాల్లోనూ 25 పార్లమెంటు స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టగలుగుతుందా? ఆమె స్వయంగా పోటీ చేస్తుందా? షర్మిలను జగన్పై కక్ష తీర్చుకోవడానికి సోనియా, చంద్రబాబు పావు మాదిరిగా ఉపయోగించుకుంటున్నారా? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ముందున్న ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వరకు కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్సే, రాజశేఖర రెడ్డి వారసులంటే జగన్మోహన్ రెడ్డి. షర్మిలను చూసి అయ్యో పాపం అనేవారే తప్ప ఆదరించేవారే కరువయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కవిత పరిస్థితి కూడా అలాగే మారింది. షర్మిల ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. కవిత మాత్రం ఎంపీగా నెగ్గింది, ఓడింది. ఎమ్మెల్సీగా దొడ్డిదారిన చట్టసభల్లో ప్రవేశించింది. పితృవాత్సల్యంతో ఆ కవితకు రాజకీయ పునరావాసం కల్పించడానికి కేసీఆర్ గారు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడితో ఆగలేదు. డబ్బు ఆశ తీవ్రంగా ఉండటంతో కలెక్షన్ క్వీన్గా కవిత మారిందన్న విమర్శలు మూటగట్టుకుంది. ఈ విమర్శలు నిజమో అబద్ధమో తెలియక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. అలా కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆమె పేరు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వెలుగులోకి వచ్చింది. అప్పుడు ప్రజలు ఆమెను అనుమానించడం ప్రారంభించారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియా ఈ విషయాలను అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమెను అరెస్టు చేయటానికి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా సందేహించాయి. ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయారు. తాము కవితను అరెస్ట్ చేయడానికి సందేహించడం వల్లనే తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయామన్న భావన బీజేపీ నాయకుల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన తప్పును పార్లమెంటు ఎన్నికల సమయంలో దిద్దుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు ఉంది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న భావనతో నిర్ణయాలు తీసుకుంటున్నదా అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. బీఆర్ఎస్ను బలహీనపరిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ నిజంగానే భావిస్తోంది. బీఆర్ఎస్తో తమకు తెరచాటు బంధం లేదని ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించటం లేదు. ఆ నేపథ్యంలో కవిత అరెస్టు ద్వారా బ్రహ్మాస్త్రం ప్రయోగించిందా? లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 స్థానాలు గెలుచుకోవడం లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశనం చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన తమ విస్తరణకు తెలంగాణ కీలకమని బీజేపీ అధిష్టాన వర్గం భావిస్తోంది. కర్ణాటక, తెలంగాణ. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు తమ వైపు వచ్చే అవకాశం లేదని బీజేపీ గుర్తించింది. అందువల్లనే బీఆర్ఎస్పై గురిపెట్టినట్లు కనిపిస్తున్నది. ఒకవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతల కోసం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు అంతర్గత కార్యాచరణకు నడుం బిగించిందన్న ప్రచారం జరుగుతోంది. 2 బీఆర్ఎస్ ఎంపీలతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే ఆ పార్టీపై మరింత ప్రభావం చూపుతుందని గులాబీ నేతలు ఎక్కువ మంది తమ వైపు వస్తారన్న అంచనాతో బీజేపీ నేతలు ఈ అరెస్టుకు సాహసించినట్లు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కు అనుకూలంగా సానుభూతి పవనాలు వీయవచ్చు అని బీజేపీ అధిష్టానం అప్పట్లో భావించినందునే అరెస్టు జరగలేదు. ఇదే అదనుగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం కాంగ్రెస్కు అనుకూలించిందన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో బలంగా ఉంది. ఇదే విషయం స్వేచ్ఛ మీడియా పలుసార్లు చెప్పింది. కవితను అరెస్ట్ చేసి ఉంటే సమీకరణాలు మరోలా ఉండేవని, అసెంబ్లీ ఎన్నికల్లో తమకు గణనీయంగా సీట్లు లభించేవని కూడా వారు ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నారు. కేసీఆర్ను వ్యతిరేకించి బీజేపీలో చేరిన సీనియర్ నేతలు కొంతమంది తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో కవిత అరెస్టు జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్తో తమకు అవగాహన లేదని నిరూపించుకోవాల్సిన అనివార్య పరిస్థితుల్లోనే కవిత అరెస్టుకు కేంద్రంలో పెద్దలు పచ్చజెండా ఊపి ఉంటారని పేర్కొంటున్నారు. మరోవైపు ఎలక్ట్రల్ బాండ్స్ అంశం బీజేపీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కవిత అరెస్టు జరిగిందన్న వాదన కూడా ఉంది. అయితే లోక్సభ ఎన్నికల ముందు కవిత అరెస్టు వల్ల కేసీఆర్ వ్యతిరేక శక్తులు కళ్ళు చల్లబడవచ్చు, కానీ బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. అమిత్ షా ఆశిస్తున్న 13 లోక్సభ సీట్లు కాదు కదా, కనీసం 3-4 లోక్సభ సీట్లకు బీజేపీ మించకపోవచ్చునని తెలంగాణ రాజకీయాలను సన్నిహితంగా పరిశీలించేవారు చెబుతున్నారు. కవిత అరెస్టు పరోక్షంగా ఈసారి కాంగ్రెస్కే ఉపయోగపడవచ్చు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎలక్ట్రల్ బాండ్ల కుంభకోణంలో ఇరుక్కుంది. రైతు వ్యతిరేక ముద్ర వేసుకుంది. అనైతిక నిస్సిగ్గు రాజకీయాలకు ప్రస్తుత బీజేపీ చిరునామాగా మారింది. అందువల్ల దక్షిణాది ఓటర్లు, ముఖ్యంగా తెలంగాణ ఓటర్లు ఆ పార్టీని కరుణించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అలా అని కవిత అరెస్టుతో సానుభూతి వెల్లువెత్తి బీఆర్ఎస్ను ఓటర్లు కరుణిస్తారనుకున్న పొరపాటే. ఓటర్లు గతాన్ని మరిచిపోరు. ప్రగాఢమైన భావోద్వేగ సంఘటనలు ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి ఒక్కగానొక్క కూతురు వివాహాన్ని దగ్గరుండి ఘనంగా నిర్వహించుకునే స్వేచ్ఛను కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డిని నెలల తరబడి జైలులో ఉంచింది. ఆ విధంగా తన గోతుని తానే తవ్వుకుంది. యూపీఏ 1లో చక్కగా పాలన సాగింది. యూపీఏ 2లో అవినీతి ముద్ర పడింది మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కేసీఆర్కు కూడా అదే గతి పట్టింది. మహిళ అయిన కవిత లిక్కర్ వ్యాపారులను వేలు పెట్టడం వల్ల ఆమెకు కానీ ఆమె పార్టీకి కానీ సానుభూతి వచ్చే అవకాశమే లేదు. ఈ విషయం క్షేత్రస్థాయిలో ఉండే రాజకీయ నాయకులకు బాగా తెలుసు. అందువల్లనే బీఆర్ఎస్ లోక్సభ సీట్లను ఇస్తానని పిలుస్తుంటే అభ్యర్థులు పరారైపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ బీజేపీ పార్టీలోనూ చేరిపోతున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో మగవాడే రాజకీయ సుడిగుండంలో తమ భవిష్యత్తు ఏమిటో తెలియక కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఇద్దరు మహిళామణులు షర్మిల, కవిత ఏ రాజకీయ తీరాలకు చేరతారో, ఏ రాజకీయ చరిత్ర సృష్టిస్తారో, తండ్రులకు అప్రతిష్ట తెచ్చిన కూతుళ్ళుగా చరిత్రలో మిగిలిపోతారా, ఏటికి ఎదురు ఇది చరిత్ర సృష్టిస్తారా? కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.